నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఇక హరీష్ రావు గారు అయితే గత 2-3 రోజుల నుంచి అయితే ప్రెస్ మీట్లు పెడుతుండు. ఇక రేవంత్ రెడ్డి తన గురువుకు మన తెలంగాణ లీల దార వస్తుండు, ఇక మొత్తం ఏపీకి కట్టబెడుతుండ అని చెప్పి హరీష్ రావు అంటుండు. చూద్దాం ఒకసారి. ఇక గత 2-3 రోజుల నుంచి చర్చ బాగా జరుగుతుంది. ఇగో, మన నీళ్లు గురువుకు దారదత్తం, చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నాడు, చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నా అని చెప్పి హరీష్ రావు అయితే హాట్ కామెంట్స్ చేస్తుండు. ఇది కూడా వరుసగా ఒక 4-5 రోజులు జరుగుతుంది. ఏంటంటే ఏపీకి నీళ్లు కట్టబెడుతుండు రేవంత్ రెడ్డి అని చెప్పి వరుసగా ప్రెస్ మీట్లు పెడుతుండు. ఢిల్లీ వేదికగా తెలంగాణకు జలద్రోహం, నీటిని కేసీఆర్ ఒడిసిపడితే రేవంత్ ఏపీకి విడిచిపెడుతున్నాడు. అంటే కేసీఆర్ నీటిని ఒడిసిపట్టిందట, అంటే నీళ్లను వదిలిపెట్టకుండా కాపాడిండట. కానీ రేవంత్ రెడ్డి ఏమో ఏపీకి కట్టబెడుతుండు, ఇక ఏపీకి ఇడిసబెడుతుండు అని చెప్పి హరీష్ రావు అంటుండు. సీఎం ఎలాగూ పట్టించుకోడు, ఉత్తమ్ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్న. అయ్యా, సీఎం పట్టించుకుంటలేడు, సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు, ఏపీకి పంపిస్తుండే ఇక తెలంగాణ నీళ్లను. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు మరి ఏం పనులు చేసి తెలియదు అందరికీ. ఇక మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు అని చెప్పి హరీష్ రావు అంటుండు. మరి అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంటుండేంటిదో చూద్దామయ్యా. ఇగో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండంటే, ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందే మీరు. చూడుర్రి. ఇక మరి హరీష్ రావు గారు ఇది చూడుర్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకుంటలేదని మీరు అంటుర్రు. మరి అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీకి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది మీరే అని ఆయన అంటుంది. మరి సమాధానం చెప్పుర్రి. ఇక ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకుంటలేదు అంటుండు, మరి ఆయన స్పందించిండు కదా, దీనికి సమాధానం చెప్పుర్రి. ప్రగతి భవన్ లో జగన్ తో విందు రాజకీయాలు చేసింది ఎవరు? అది వాస్తవమే కదా. ప్రగతి భవన్ లో అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మన తెలంగాణకు వచ్చిండు కదా, ప్రగతి భవన్ లో విందు రాజకీయాలు చేసింది ఎవరు అంటుండు. రాయలసీమను రతనాలసీమ చేస్తామని కేసీఆర్ ప్రకటించలేదా? బేసిన్లు లేవు, బేసజలేవు అని జగన్ తో చెప్పలేదా? చెప్పుర్రి. మరి దీనికి హరీష్ రావు గారు మీరు అడిగిన దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించిండు, మాట్లాడుతుండు. మరి దీనికి సమాధానం అంటే చెప్పుర్రి. లక్షల కోట్లు కాళేశ్వరానికే తగలబెట్టారని ఫైల్ చెప్పురిగా. ఈయననేమో ఏపీకి హరీష్ రావు ఏమో నీళ్లు కట్టబెడుతుండు చంద్రబాబు నాయుడుకు అని చెప్పి ఇట్లా అంటుండు. నిన్న మొన్న ఏమన్నాడు అంటే, చంద్రబాబు బాణము ఇక్కడ రేవంత్ రెడ్డి పొడుస్తుండు అని చెప్పి అదో కథనం కూడా వచ్చింది నిన్న మొన్న. మరి ఇప్పుడు ఈయన అడిగిన దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తలేదు అన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పందించిండు. మరి ప్రగతి భవన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు చేసినటువంటి విందులు మీ సింధులు ఎప్పురి ఏపీకి తెలంగాణ ప్రయోజనాలు కట్టబెట్టింది మీరు కాదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. మరి ఇప్పుడు మనం ఆలోచించుకోరు ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు రాజకీయ పార్టీలు అటు వాళ్ళు అంటారు, ఇటు వీళ్ళు అంటారు. మరి ఇప్పుడు దీంట్లో ఎవరు పిచ్చోళ్ళు? ఏపీకి మీరు కట్టబెట్టురని అటు కాంగ్రెస్ వాళ్ళు అంటారు, ఇప్పుడు గురువుకు మీరు కట్టబెడుతున్నారని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం కోల్పోయిన తర్వాత ఒక మాట. తెలంగాణ రాష్ట్రాన్ని ఏపీకి కట్టబెట్టింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయోజనాలు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. ఇప్పుడు దీంట్లో ఎవరిని నమ్మదాం మరి? అంటే తెలంగాణ రాష్ట్రం విడిగా అయిన తర్వాత రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఇక బీఆర్ఎస్ చేసిందే వీళ్ళు చేసినట్టున్నారు కదా. ఒక ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో, అధికారంలో ఉండి ఒప్పందాలైనా ఏదైనా ఏం చేయాలన్నా ఫస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి వాళ్ళ ఒప్పందాలు చర్చలు అన్ని జరిపిన తర్వాతనే అన్ని పనులను చేసుకుంటారు కదా. మరి ఇప్పుడు ఎవరిని తప్పు పడదాం? ఇటు హరీష్ రావుని అందామా, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అందామా, అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీని అందామా, అటు కాంగ్రెస్ పార్టీని అందామా? కానీ హరీష్ రావు అయితే ఒక వరుసగానైతే ప్రెస్ మీట్లు పెట్టిన మాత్రం అసలు విచిత్రం అనిపిస్తుంది. మరి వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు ఏం చేసిరు? మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసిరు? ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి వీళ్ళకి అన్ని. ఏదేమైనా కానీ మొత్తం రాజకీయ స్వలోపాల కోసం, వీళ్ళ స్వార్థాల కోసం రాజకీయాలు చేస్తున్నట్లయితే మొత్తం మీద అయితే క్లియర్ గా అయితే కనబడుతుంది.